మాజీ మంత్రి పేర్ని నాని దొంగ రాజకీయాలు చేస్తూ దొంగ నాటకాలు మొదలుపెట్టాడు. 5 సంవత్సరాలు కనీసం ప్రజలను పట్టించుకున్నటువంటి పేర్ని నాని గారు ఇవాళ వాళ్ళ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ విపరీతంగా దోచుకునే కార్యక్రమానికి ఇవాళ మచిలీపట్నం నిత్యం నిలయంగా మారిపోతా ఉంది. ఎక్కడ చూసినా ఆక్రమణలు. గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా అనేక సార్లు మేము వినతి ఇవ్వడం జరిగింది. బందర్ బైపాస్ రోడ్లో 3 స్తంభాల పక్కన 20 ఎకరాలు చెరువు పోరంబోక ఉన్నటువంటి భూమిని ఇవాళ ఎప్పటికి కూడా వాటికి పట్టాలు రావని తెలిసినటువంటి విషయం. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే వాటర్ బాడీస్గా ఉన్నట్టు వాటికి ఎప్పటికి కూడా వాటికి పట్టాలు కానీ వాటి మీద హక్కు కానీ ఎప్పటికీ రావు. కానీ అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ మీరు ఇల్లు వేసుకోండి, మీకు పైప్ లాగి పెడతాం, ఇంటి పన్ను ఇస్తా అని చెప్పి ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టి ఆ వంకతో వెనకున్నటువంటి ల్యాండ్ అంతా కూడా దోచేయాలనే కార్యక్రమాలు 100 ఎకరాలు దోచుకోవడానికి వాళ్ళు కుట్ర పడుతూ ఉన్నారు. అదేవిధంగా గుమ్మటాల చెరువు, నరసింహస్వామి గుడి పక్కన ఉన్నటువంటి ఉల్లింగపాలెం గుమ్మటాల చెరువులో కూడా ఇవాళ షెడ్లేసి అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోవాలి, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, అది కూడా చెరువు పోరంబోకది, అది కూడా అక్కడ చెరువు కింద ఉంది ఆర్ఎస్ఆర్లో. ఎందుకు మీరు ఇలా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఓట్ల కోసమా? అంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఇవాళ మట్టి అమ్ముకుంటా ఉన్నాడు, పోర్టు పేరుతో దొంగ నాటకాలు ఆడుతూ 100 బళ్ళు పెద్ద పెద్ద టిప్పర్లు తీసుకొచ్చి ఒక్కొక్కటి 40 టన్నులు, 50 టన్నులు, 60 టన్నులు మట్టి వేసుకుని అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తరలిచిపోతా ఉన్నారు. ఇళ్ల స్థలాలు అని చెప్పి ఒక పక్క చెప్తూ 100 ట్రక్కులు దొడ్డిదారిని నమ్ముకుంటూ ఆ సముద్ర ఉప్పు నీటి మట్టి ఇళ్ల స్థలాలకు పనికొస్తుందండి? ఇవాళ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇళ్ల స్థలాల కోసం డబ్బులు. ఆ మట్టి కొనొచ్చు కదా, మీరు మంచి మట్టి కొని ఆ ఇళ్ళకి వేయచ్చు కదా. మీ ఇళ్ళకి వేసుకోవాలంటేనేమో మంచి మంచి మట్టి తీసుకొచ్చి మీరు వేసుకుంటారు, కానీ పేదల ఇళ్ళకి మంచి మట్టి వేయటానికి మీకు మనసు రాదా పేర్ని నాని గారు? ఇవాళ గిలగందిలో గతంలో కూడా పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ భూమి ఆ రోజున అక్కడ CRZ 1Aలో ఉన్నటువంటి భూమిని చూపించి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ రోజున మేము పోరాడాం. కావాలంటే వాళ్ళకి మంచి భూమి కొనివ్వండి, మంచి భూమి కొనిస్తేనే దానికి అవకాశం ఉండదని చెప్తే ఆ రోజు మా మీద తిరగబడ్డారు. కానీ చివరికి కోర్టు ఇచ్చింది, CRZ 1A అనేది చాలా ఆ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి మట్టి తొలగింపులు కానీ అక్కడ జీవులు పెరుగుతాయి, వన్యప్రాణాలకు సంబంధించినటువంటి ఆ CRZ ఏరియా ముట్టుకోవడానికి వీలేదని చెప్తే ఇవాళ 100 ట్రక్కులు మట్టి తోలేస్తా ఉన్నారు ప్రతిరోజు. ఇవాళ ఉదయం కూడా చూశాను నేను 100 ట్రక్కులు. అంటే అంత మట్టి అమ్ముకునే పరిస్థితి దిగజారావా? ఇవాళ రేపు వస్తామా లేదు అని చెప్పి ఇవాళ దీపం ఉండిగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పి ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారా? దీనికి కొంతమంది అధికారులు సహకరిస్తా ఉన్నారు, కొంతమంది దొంగ పట్టాలు రాయిచ్చి అసలు రానటువంటి ప్రైవేట్ భూముల్లో కూడా మీరు పట్టాలు ఇస్తా ఉన్నారంటే దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారికి చెప్తా ఉన్నా నేను. టోటల్ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా గూగుల్ రికార్డులో రికార్డ్ అవుతా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అవన్నీ కూడా బయటికి తీపిస్తాం. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్క